అన్న అరవ శ్రీధరన్న గారు, మీరు నిన్న ఓరవపల్లి మండలంలో కోర్టులో ఉన్న ల్యాండ్లో పోయి చెట్లు నాటడం అనేది తప్పు. కొంతమంది కార్యకర్తల కోసం మీరు ఈ సాహసం చేశారంటే ప్రజలందరూ మిమ్మల్ని ఏమనుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి అన్న. మనకు వచ్చేది ఎస్సీ ఎస్టీలకు ఎక్కడో ఒక అరుదైన అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదన్న ఎప్పుడు కూడాను. మీరు కొంతమంది కోసమే ఆలోచన చేస్తే ప్రజలందరూ నీ వైపే దృష్టి పెడతారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పని. ఆ పద్ధతి అనేది మంచిది కాదు అని చెప్పని మా కొరమొట్ల శ్రీనివాసులు గారు మీకు వివరణ ఇవ్వడం జరిగింది. ఇది తప్పు అని చెప్పడం జరిగింది, అంతేగాని ఇంకొక విధంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి మీరు కొంతమంది కోసమే ఆలోచన చేయకండి. ప్రజలు అందరూ ప్రజలే, అందరూ ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి అందరి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎవరో ఏదో మిమ్మల్ని పెట్టుకొని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, అవన్నీ తప్పు. మనల్ని వక్రీకరించేదానికి ఏదేదో చేస్తున్నారు, అవన్నీ మాట్లాడడం తప్పు అనేది. మీరు కోర్టుకి ఏం చేశారు 5 ఏళ్ళలో అని చెప్పారు అంటున్నారు. ఏం చేశామనేది ప్రజలకు తెలుసు, చేపించుకున్న వాళ్ళకు తెలుసు. మనం ఈరోజు చూసుకుంటే రెడ్డివారిపల్లి బ్రిడ్జి కావచ్చు, గురప్పాలెం బ్రిడ్జి కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కోడూరు సిటీవేలి రోడ్డు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రొడక్షన్ వాల్ కావచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి చేశారు. ఎమ్మెల్యే గారు ఏం చేశారు, మీరు ఏం చేశారు కొరమొట్ల గారు అని చెప్పని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఏం చేశారనేది తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, కానీ కావాలనే ప్రశ్నిస్తున్నారు. మీరు చేయడం తప్పని మేము చెప్తున్నాము. ప్రజలకు న్యాయం చేయండి, దానికి మేము కూడా సపోర్ట్ ఉంటాం. కాబట్టి అన్యాయం అనేది పక్కన పెట్టండి. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఈరోజు అందరికీ. కాబట్టి మీరే అట్లా పోతే మిగతా వాళ్ళు ఏం చేస్తారో ఇంకా అది తెలియని పరిస్థితి. కాబట్టి మీరు సక్రమంగా చేస్తే అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునే పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈరోజు శ్రీధరన్న గారు మీకు చెప్తున్నాను, మేము మహిళగా మీరు మహిళలను గౌరవించేది ఆలోచన చేయండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడవండి సార్, అది నేను కోరుకుంటాను. మా శాసనసభ్యులు ఇది తప్పు అని చెప్పినారే కానీ మిమ్మల్ని విమర్శించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, మీ వ్యక్తిగత విషయాలు ఎక్కడా మాట్లాడలేదు. ఆయన మీరు చేస్తున్న తప్పు అని చెప్పని ఈరోజు వివరించారు మీకు, అంతేగాని మీరు వేరే విధంగా ఎవరూరి దగ్గరనో మాట్లాడించే మర్యాద కాదు, అది పద్ధతి కూడా కాదు. ఆయన ఇది తప్పు అని వివరణ చేసినప్పుడు మీరే కూర్చొని మాట్లాడండి, మీరే చెప్పండి మేము చేస్తున్నది ఇది, మేము పడేది ఇది అని చెప్పని మీరు చెప్పండి. అది తప్పు రైటు, ఇది మీ ప్రజలకు అందరికీ తెలుస్తుంది.